తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ జూన్ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులను కేవలం బ్యాంక్ అకౌంట్ల ద్వారానే పంపిణీ చేయాలని అయితే కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు ఎవరైతే బ్యాంక్ ఖాతాల ద్వారా కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులను పొందారో ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పటి నుంచి వారి ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తెలంగాణలో విడుదలయ్యేటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి మన తెలంగాణలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకి 2500 రూపాయలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక మన తెలంగాణలో మహిళలందరికీ కూడా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్ డబ్బులను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఏప్రిల్ నెల, మే నెల పెన్షన్ డబ్బులను, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా అన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఏవైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై రాష్ట్ర కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి చాలా మంది అయితే ఎదురు చూసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధి విధానాలను అయితే సిద్ధపరుస్తున్నాము, ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధులను అయితే సర్దు చేస్తున్నామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే రాష్ట్రంలో నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్ డబ్బులను రానున్నటువంటి 2 నుంచి మరో నెలలోనైతే లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలను అయితే జమ చేయనున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక అదే రీతిలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2500 రూపాయలు ప్రతి నెల ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను అయితే మహిళల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు తెలంగాణలో కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేసేసరికి మరో 2 నుంచి నెల వరకు సమయం అనేది పట్టచ్చు అని అయితే ఇక్కడ మనకైతే అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక మనకి దాదాపు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ మే నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ జూన్ నెల చివరి ఆఖరులోనైతే ఈ పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అన్నమాట. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.